హలో వ్యూయర్స్, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఆ టైంలో ఈ అక్రమ రవాణా అంశాలు చర్చకు వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో కాకినాడ పోర్టుపై నిఘా పెరిగిన నేపథ్యంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కంట్రోల్ అవుతుందని భావించారు. అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే సిండికేట్ మాత్రం రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటూనే ఉంది. కాకినాడ పోర్టుపై నిఘా ఎక్కువ ఉన్న నేపథ్యంలో తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్కి రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు యత్నించారు. 2 రోజుల క్రితం భద్రాచలం బ్రిడ్జ్ వద్ద రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వాహనం పట్టుబడింది. అయితే ఆ వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తే ఆ లారీ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. పోలీసులు చేజ్ చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. ఆ డ్రైవర్ను విచారిస్తే తేలింది ఏంటంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి వ్యాపారులు ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డట్టు తేలింది. ప్రస్తుతం ఆ అంశం ఎంక్వైరీలో ఉంది. అయితే తాజాగా మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గిడ్డంగుల్లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవటం కలకలం రేపుతుంది. ఆయన భార్య జయసుధ పేరుతో ఉన్న గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యంలో 185 టన్నుల రేషన్ బియ్యం తరుగు రావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక ఈ అంశంలోకి మనం డీటెయిల్గా వెళ్తే 2019-2024 మధ్యకాలంలో పేర్ని నాని మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుంచి కొడాలి నాని కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నారు. పేర్ని నానికి బందరు మండలం ఉట్లపాలెంలో దాదాపు 40,000 టన్నుల సామర్థ్యంతో ఉన్న గోడౌన్లు ఉన్నాయి. అంటే ఆయన భార్య పేరుతో ఇవి రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ గోడౌన్లలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ గిడ్డంగులు, ప్రభుత్వ గిడ్డంగుల్లో రేషన్ బియ్యాన్ని సాధారణంగా నిల్వ చేస్తారు. అయితే ఈ గోడౌన్లను 2 రకాలుగా అద్దెకు తీసుకుంటారు. అందులో ఒకటి బఫర్ ఇన్వెస్ట్మెంట్ విధానం కాగా రెండోది అద్దె విధానం. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రెండు సంయుక్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తాయి. పేర్ని నానికి సంబంధించిన గిడ్డంగుల విషయంలో ఏం జరిగిందనే విషయానికి వస్తే నవంబర్ 27న పేర్ని నాని జిల్లా జాయింట్ కలెక్టర్కి ఒక లేఖ రాశారు. తన గోడౌన్లలో 3,200 బస్తాల బియ్యం తరుగు వచ్చిందని, ఆ తరుగుకు సంబంధించిన డబ్బును తాను చెల్లిస్తానని ఆ లేఖ సారాంశం. అయితే 3,200 బస్తాల బియ్యం తరుగు వచ్చిందనే విషయం స్వయంగా పేర్ని నాని తన లేఖ ద్వారా తెలపడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వాస్తవానికి పేర్ని నాని లేఖ రాసిన మరుసటి రోజే సాధారణంగా తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ టైంలో ఒకరోజు ముందు పేర్ని నాని ఈ లేఖ రాయటం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. ఆ అనుమానాలు ఎలా ఉన్నప్పటికీ అధికారుల తనిఖీల్లో ఫైనల్గా 3,700 బస్తాలు అంటే 185 టన్నుల రేషన్ బియ్యం తరుగు కనిపించింది. నార్మల్గా అయితే ఈ తరుగు క్వింటాళ్లలో ఉంటే పెద్దగా పట్టించుకోరు. అయితే 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడంతో దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎండీకి జిల్లా స్థాయి అధికారులు లేఖ రాశారు. రూల్స్ ప్రకారం అయితే ఎంత సరుకు అయితే తరుగు వచ్చిందో, అంటే మ్యాన్మేడ్ తరుగుగా ఎప్పుడైతే భావిస్తారో ఆ తరుగుకు రెట్టింపు యాడ్ చేసి జరిమానా విధిస్తారు. అదే టైంలో క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. ఆ గిడ్డంగులను బ్లాక్ లిస్ట్లో పెడతారు. ప్రస్తుతం పేర్ని నాని గోడౌన్ల విషయంలో జరిగింది కూడా ఇదే. అయితే ఇక్కడ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అసలు పౌర సరఫరాల సంస్థ బఫర్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోడౌన్లను అద్దెకు తీసుకోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి 2 రకాల పద్ధతిలో గోడౌన్లను అద్దెకు తీసుకుంటారు. ఆ గోడౌన్లను మొత్తం నెలవారీ ప్రాతిపదికన అద్దె తీసుకున్న టైంలో బస్తాకు నెలకు 5 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తారు. అయితే ఈ గోడౌన్ల నిర్వహణ మొత్తాన్ని పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. అక్కడ మేనేజర్తో పాటు సెక్యూరిటీ, హమాలి ఈ విధానాన్ని కూడా పౌర సరఫరాల సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇక రెండో విధానంలో అంటే బఫర్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో గోడౌన్లను అద్దెకు తీసుకున్నప్పుడు ఒక బస్తాకు నెలకు ₹4.25 ఆ గోడౌన్ యజమానికి చెల్లిస్తారు. ఈ గోడౌన్ నిర్వహణ మొత్తం కూడా ఆ యజమాని చేతుల్లోనే ఉంటుంది. అధికారులు కేవలం స్టాక్ తనిఖీ వరకే పరిమితం అవుతారు. ఇక్కడే రకరకాల అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ హయాంలో పలుచోట్ల గోడౌన్లు నిర్మించారు. అప్పటి సివిల్ సప్లై మినిస్టర్ కొడాలి నాని ఆధ్వర్యంలో చాలా చోట్ల ఈ నిర్మాణాలు జరిగాయి. అలాంటిది నెలవారీ అద్దెకు ఇలాంటి గోడౌన్లను తీసుకోకుండా బఫర్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో తీసుకోవడం ఏంటనే ప్రశ్నలే వస్తున్నాయి. ఇందుకు రాజకీయంగా కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అదే టైంలో ఈ గోడౌన్లలో ఇంత పెద్ద మొత్తంలో నిల్వలు ఎలా ఉంచారు అనే ప్రశ్నలు కూడా చాలామంది వేస్తున్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కూడా ఇలాంటి గోడౌన్లు ఉన్నాయి. ఆ గోడౌన్లలో ప్రస్తుతం ఉన్న నిల్వ 385 టన్నులు మాత్రమే. అలాంటిది పేర్ని నాని గోడౌన్లలో 10,000 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా నిల్వ చేశారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే గతంలోనూ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పటికీ కొందరు అధికారులు ఈ విషయాన్ని సమర్థించారు. పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రేషన్ బియ్యం ప్రాథమికంగా ఈ గోడౌన్లకు తరలించి ఇక్కడి నుంచి వాహనాల ద్వారా మండల కేంద్రాలకు తరలిస్తారని చెప్తున్నారు. అయితే బఫర్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో తీసుకున్న గోడౌన్లలో ఇంత పెద్ద మొత్తం రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచడం
కొన్ని అనుమానాలకు కారణమైతే తనిఖీలకు ముందు రోజు పేర్ని నాని లేఖ రాయడం కూడా అనేక ప్రశ్నలకు కారణమవుతుంది. రాజకీయ ఆరోపణలు, రాజకీయ కారణాలు ఎలా ఉన్నా మొత్తంగా చూస్తే ఆయన ఫ్యామిలీకి చెందిన గోడౌన్ల నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కావడం ఏంటనే చర్చ ప్రస్తుతం మొదలైంది. ప్రస్తుతం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆయన గోడౌన్లను బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు అధికారులు చెప్పారు. అయితే ఈ అంశంపై పేర్ని నాని ఎలా స్పందించారు అనే దానిపై కొన్ని వార్తలు వచ్చాయి. పేర్ని నాని చెప్తున్న వెర్షన్ ఏంటంటే వేబ్రిడ్జ్లో లోపాలున్నాయని, అక్కడే తరుగు నమోదైనట్టు తాము అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా గోడౌన్లలో బియ్యం నిల్వ చేసిన టైంలో సంచులకు కొన్ని హోల్స్ పడి కారిపోతాయి. కొన్ని చోట్ల ఎలుకలు, పందికొక్కులు కూడా గోడౌన్లోకి చేరుతాయి. అయితే ఇలాంటి అంశాలను మనం ఎంత పరిగణలోకి తీసుకున్నా 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాత్రం ఏ ఎలుకలు, పందికొక్కులు తినవు. ఎందుకంటే నెలవారీ అక్కడ తనిఖీలు ఉంటాయి. ప్రతి నెల లోడింగ్, అన్లోడింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకటేసారి 185 టన్నుల బియ్యం తరుగుదల అనేది సాధారణంగా రాకపోవచ్చు. ఇక్కడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే బఫర్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో గోడౌన్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఆ గోడౌన్లలోకి పందికొక్కులు, ఎలుకలు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా సదరు యజమానిదే. ఈ బఫర్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో గోడౌన్లు అద్దెకు తీసుకుంటే కేవలం తనిఖీలు తప్ప అక్కడున్న హమాలీసు, అక్కడున్న స్టాక్ పాయింట్ మేనేజరు వీళ్ళందరి పర్యవేక్షణ బాధ్యత కూడా సదరు యజమానిదే ఉంటుంది. సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని రేషన్ బియ్యం విషయంలో ఒక రకంగా ఇరుక్కున్నారని చెప్పవచ్చు. మరి రానున్న కాలంలో ఈ అంశాన్ని పేర్ని నాని ఎలా ఫేస్ చేస్తారు? రాజకీయంగా ఈ అంశం పేర్ని నానిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీన్ని ఆయన ఎలా డిఫెండ్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.